హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈరోజు ఈ వీడియోలో అయితే హెన్నా పౌడర్ని ప్రాపర్గా ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నదైతే చూపించబోతున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో ఉన్న ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నేను దీనికోసం అయితే హెన్నా పౌడర్, అలాగే బీట్రూట్ జ్యూస్, పెరుగు, నిమ్మకాయ, కోడిగుడ్డు, కాఫీ డికాషన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నాను అంటే వాటికి ఒక కారణం ఉందన్నమాట. సో ముందైతే అవి తెలుసుకోవాలి, ఎందుకంటే మనం గుడ్డిగా అన్నీ మిక్స్ చేసేయకూడదు కదా. ఈ కాఫీ డికాషన్లో ఉండే కెఫెన్ అయితే మన హెయిర్ స్ట్రెంథన్ అయ్యి అలాగే మంచి షైనింగ్ రావడానికి, అలాగే హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది. సో హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక తర్వాత వచ్చేసి ఎగ్ తీసుకున్నాను. ఎగ్లో ఓన్లీ వైట్ మాత్రమే మిక్స్ చేస్తానన్నమాట. ఈ వైట్ అనేది హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి మన హెయిర్ స్ట్రెంథనింగ్కి అలాగే హెయిర్ గ్రోత్కి యూస్ అవుతుంది. ఇక నిమ్మకాయ వచ్చేసి యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి డాండ్రఫ్ రాకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఇక పెరుగు వచ్చేసి మంచి న్యాచురల్ కండిషనర్ కాబట్టి జుట్టు చాలా స్మూత్గా ఉండి షైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక బీట్రూట్ జ్యూస్ అయితే మనకి హెయిర్కి ఎక్స్ట్రా కలర్ యాడ్ చేసి అలాగే హెయిర్ మంచి షైన్, ఒక మంచి కలర్లోకి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేనైతే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఎందుకంటే నాకుంటే చాలా తక్కువ జుట్టు కాబట్టి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని చాలా తక్కువగా తీసుకున్నాను. బట్ మీకు ఎంత హెయిర్ ఉందో దాన్ని బట్టి అయితే క్వాంటిటీ అయితే పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ముందు రోజు నైట్, అంటే రేపు అప్లై చేసుకోవాలి అంటే హెన్న ముందు రోజు నైట్ అయితే ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేసి పెట్టేస్తాను. కానీ ఎగ్ మాత్రం ముందు రోజు వేయను, పక్క రోజు పెట్టుకునే ముందు ఎగ్ వైట్ అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఎగ్ అయితే వేయను అనమాట. సో ఇంకేముంది, ఇవన్నీ కూడా వేసేసి చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఇంకా పౌడర్ కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తే మాత్రం వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. కావాలంటే ఇంకా కొంచెం పెరుగు కానీ బీట్రూట్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ కంటే ఇది బెస్ట్ అనమాట, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక ఇదంతా వేసి మిక్స్ చేసుకున్నాక మార్నింగ్ అయితే పెట్టుకునే ముందు ఎగ్ యాడ్ చేసుకొని అప్లై చేసుకున్నాక ఒక 2 అవర్స్ అలాగే వదిలేసి తర్వాత మంచి గోరువెచ్చని వాటర్తో అయితే జస్ట్ వాషౌట్ చేసేయాలి. షాంపూ ఏమీ పెట్టకూడదు అనమాట. వాషౌట్ చేసి డ్రై అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీరు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే దాన్ని అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసి ఆ రోజు మొత్తం వదిలేసి మళ్ళీ పక్క రోజు మార్నింగ్ షాంపూ పెట్టి హెయిర్ని అయితే వాష్ చేసుకోండి. సో ఇలా మంత్లీ ట్వైస్ కానీ చేస్తే తప్పకుండా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు కానీ హెయిర్ కలర్ అనేది మంచిగా మారిపోతుంది, మంచి గోల్డెన్ రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మనం ఎండలోకి వెళ్ళి నించున్నప్పుడు చాలా మంచి కలర్లో అలాగే షైనింగ్గా చాలా స్మూత్గా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.